సో మొత్తానికి వాస్తుతోటి ఇల్లు చాలా వరకు చేంజెస్ అయ్యాయి. అవును, మంచిది. ఇల్లుతోటి ఆగిపోయింది బాబా, ఫ్యామిలీకి రాలేదు. అయ్యో! ఫ్యామిలీకి ఎలా వస్తది? జాతకం పిచ్చి అంటున్నాను. కాదు కాదు. చాలా మంది ఏం చెప్తారు అంటే శాంతి గారితో మ్యారేజ్ అయిన తర్వాతే శ్రీహరి గారికి బాగా కలిసొచ్చింది అన్న టాక్ ఎక్కువ అది ఉంటది. అంత లేదండి, అంత కాదు. హ్మ్. ఇప్పుడు నేను కూడా చెప్పొచ్చు కదా, ఇప్పుడు నేను ఒక డాన్సర్గా ఉండి నేను ఇప్పుడు దాకా మిసెస్ శ్రీహరిగా ఉన్నానంటే అది బాబా వల్ల నేను చెప్పుకోవచ్చు కదా, ప్రౌడ్గా చెప్పొచ్చు కదా. 100% ఆ, చెప్పొచ్చు. ఆయనంత మంచిదనం వల్లనే కదా నేను ఇంకా ఆ, ఆయన ఎక్కడ లేదు, ఇక్కడ చుట్టే ఉంటారు. 13 years అయింది ఆల్మోస్ట్. ఇంకా నేను ఆయన 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 పేరు చెప్పుకొని బతుకుతున్నాను అంటే ఆయన గ్రేట్నెస్సే కదా. డెఫినెట్ గా ఇద్దరు గ్రేట్నెస్ ఉంది. అంటే కెరియర్ బిగినింగ్ లో మ్యారేజ్ చేసుకున్నారు తనని నమ్మి, అండ్ మీ నమ్మకాన్ని ఎక్కడా కూడా తను ఎప్పుడండి ఒక ఇదవ్వకుండా. అమ్మాయికి ఏం కావాలి, డబ్బు గిబ్బు కాదు. ఉమ్, డబ్బు వస్తుంది పోతుంది. మేము ఎంతో మందిని చూసి ఉన్నాము, పెద్ద పెద్ద కోటీశ్వరులంతా రోడ్డు మీదకి వచ్చి ఉన్నారు. హా. ఆ, డబ్బు వస్తుంది పోతుంది, బట్ ఆ క్యారెక్టర్ ఉన్నది మాత్రం మారిపోతే కష్టము. ఉమ్, క్యారెక్టర్ అనేది మనిషి లోపల 100% ఉండాలి. ఉమ్. అది ఆయన దగ్గర నేను చూశాను. అండ్ డబ్బు గురించి వచ్చింది కాబట్టి ఇక్కడ నేను ఒక విషయం అడుగుతాను లేదు, డబ్బు గురించి నేను ఎప్పుడు ఆశపడట్లేదు. నేను సార్. చాలా మందికి చాలా హెల్ప్ చేస్తారు. లైక్ అంటే ఎప్పుడు చూసినా ఇంటి దగ్గర ఎవరో ఒకళ్ళు ఏదో ఒక హెల్ప్ గురించి వస్తారు, తిన కూడా లేదు అనకుండా హెల్ప్ చేస్తారు. అయితే సడన్ గా జరిగింది సార్ ఆ ఇన్సిడెంట్ అనేది. దానికి ముందు సార్ చాలా మందికి మనీ ఇచ్చున్నారు, అవి వచ్చాయా? అది నేను చాలా ఇంటర్వ్యూలో చెప్పాను, అసలు రాలేదు. హ్మ్. అంటే మీకు తెలిసి మీ చేతుల మీదుగా ఏమన్నా కొన్ని నా జరిగాయి? చేతి మీద ఇస్తారు. నాకు తెలియకుండా ఇవ్వడానికి లేదు. ఆయన పైసా నా దగ్గర ఉంటుంది. ఆయనకి ఏదైనా అప్పుడు మాణిక్చంద్ వేస్తారు కదా, అది కూడా ప్యాకెట్స్ కొన్ని పెడతాను. అది అసిస్టెంట్ దగ్గర ఆయన సైడ్ ఇది ఉంటుంది కదా, అది ఫ్రూట్స్ అన్ని పోతుంది కదా, అట్లాగే ఆయనకి సిగరెట్ అలవాట్లేదు, అది పోతుంది. తాగుతారు, ఆయనకి ఏం తాగుతామని అది ఇంట్లో బాటిల్స్ ఉంటుంది. ఇంకా ఖర్చులు ఏముంటుంది, ఏ విషయం లేదు. ఆమెకి అమ్మాయిలు పిచ్చి లేదు, సిగరెట్ తాగరు, డ్రింక్స్ ఎప్పుడైనా తాగుతారు. మనకే తెలుసు ఆయన, ఎందుకంటే నేను ఫీల్డ్లో ఉన్నాను కాబట్టి డే అండ్ నైట్ మనకైతే డాన్స్ చేసుకొని వచ్చేస్తాము. పాపం ఆయన ఫైట్స్ డూప్ లేకుండా చేస్తారు, పేజెస్ డైలాగ్స్ చెప్తారు. అది ఆయన వాయిస్ కొంచెం గట్టిగా ఉంటుంది, కొంచెం లౌడ్గా ఉంటుంది. సో అది ఉన్నటప్పుడు అంటూ మార్నింగ్ 7 o'clock వెళ్తున్నా, ఒక్కొక్కసారి 7-8కి వచ్చేస్తారు, ఒక్కొక్కసారి 9 అవుతుంది, 12 అవుతుంది, 2 అవుతుంది, 3 అవుతుంది. ఒక్కొక్కసారి రౌండ్ ద క్లాక్ పని చేస్తూనే ఉంటారు. సో ఆ పెయిన్ మనకి తెలుసు కదా. సో అందుకని డ్రింక్స్ అది తప్పేం కాదు డ్రింక్స్ అనేది. ఇప్పుడు కామన్ అయిపోయింది. నేను అప్పుడు చెప్తున్నాను, ఒక 13 years బ్యాక్ చెప్తున్నాను. ఓకే. సార్తో పాటు ఎప్పుడైనా మీరు కూడా సరదాగా ఇది డ్రింకా, ఐ యూస్ టు టేక్ వైన్, ఐ స్టాప్డ్. వైన్ తాగేదాన్ని. అది బాబా పోయిన తర్వాత కూడా అప్పుడు వేరే డిప్రెషన్ లో ఉన్నారు కదా. అది కూడా మా 2 పిల్లలు వచ్చి డిసైడ్, అమ్మ మాకు ఎవరు లేదు కదా అని ఒక కంట్లో నీళ్ళు పెట్టుకుని అడిగారు. ఓకే, ఫ్రమ్ టుమారో ఐ విల్. ఇప్పుడు కంప్లీట్ గా 5 years అయిపోయింది. కానీ చాలా పెద్ద పెయిన్ అది. ఎందుకంటే నాకు తెలిసి ఏ ఫంక్షన్ లో చూసినా గానీ ఇద్దరు కలిసి కనిపించేవాళ్ళు. అంటే ఒకళ్ళనొకళ్ళు వదిలిపెట్టుండే. ఉంటాను ఆయన వెనకనే. ఎగ్జాక్ట్లీ. ఇండస్ట్రీలో ఉన్న కొంతమంది కపుల్స్ లో అలా ఉండే వాళ్ళలో మీరు ఒకళ్ళు. నేను అలా కొంతమంది హీరో హీరోయిన్స్ చూస్తూ ఉంటాను. అది చాలా మంది వచ్చి డౌట్ అనుకున్నారు. యాక్చువల్లీ ఇట్స్ నాట్, దట్స్ నాట్ అలా ఏం కాదు. ఆయన ఉన్నదే ఎప్పుడైనా దొరికేదే నాకు 2-3 hours దొరుకుతారు. ఆ టైంలో కూడా ఏదైనా ఎవరైనా వచ్చి పిలిచి ఆ ఫంక్షన్కి వెళ్ళిపోతారు. నేను వెళ్ళి ఆయన పక్కన కూర్చోవచ్చు కదా, అప్పుడు ఆయన ముఖం చూసుకుంటొచ్చు కదా, స్ట్రైట్ పక్కన చూసుకోవచ్చు కదా, అందుకని వెళ్ళిపోయేదాన్ని ఆయనతోటి. కానీ సార్ కూడా బాగా తీసుకువెళ్ళేవాళ్ళు కదా ఎక్కడికి వెళ్ళా మిమ్మల్ని. చాలా మంది హస్బెండ్స్ ఏంటంటే రెస్ట్రిక్ట్ చేస్తారు, పర్లేదు నన్ను ఒక్కడిని పిలిచారు కదా నేను వెళ్ళేసి వస్తాను. లేదు, అవుట్డోర్ వెళ్తే మంచిగా నిద్రపోతాను. ఆయన లొకేషన్ వెళ్ళిదాన్ని మంచిగా 10-30-11 దాకా ఆయన బాయ్ చెప్పేసి పంపించేస్తే లొకేషన్కి వెళ్ళిపోతే మళ్ళీ బ్రేక్ఫాస్ట్ తినేసి పడుకొని నిద్రపోతాను. ఎప్పుడు లేస్తాను అప్పుడు లేచి మెల్లగా రెడీ తర్వాత లొకేషన్కి వెళ్తాను. ప్యాకప్ అయ్యేదాకా వండి వస్తాను. ఓకే. ఏంటి మీ లవ్ స్టోరీ స్టార్ట్ అయినప్పుడు గోడతో రక్కారంట? అవును. అప్పుడు పార్లర్స్ అంతా, అప్పుడు ఈ ఫేక్ నెయిల్స్ అంతా అప్పుడు లేదు. సో అందుకని నాకు ఇంట్లో పని కూడా లేదు. ఇంట్లో అప్పుడు కొంచెం మంచి స్టేజ్లో ఉన్నాం కదా, సో ఇంట్లో పని వాళ్ళు ఉంటారు. ఇంట్లో పని చేయడానికి లొకేషన్లో ఏం చేస్తాం మనం, ఇంట్లో పని చేయలేదేమో. సో
పెంచుకున్నా అది కొంచెం అందంగా ఉంటుంది కదా అని పెద్ద పెద్ద nails గోర్లు. అందంగా కనబడ్డానికి. అది నాకు ఇట్లా పెరుగుతుంది గోర్లు, వంకరగా ఇట్లా ఇట్లా స్ట్రైట్గా అందరికి స్ట్రైట్గా వస్తుంది కానీ నాకు అట్లా రాదు, ఇట్లా వంకర వస్తుంది. సో అది పెట్టుకునేది ఒక మూమెంట్ పెట్టారు, ఆ మూమెంట్ వల్ల నా లైఫ్ ఇట్లా అయింది, ఆ ఒక్క మూమెంట్ మీ లైఫ్ ని మార్చేసిందా? మార్చేసింది. ఆ. అవును, అసలు మీ నెయిల్స్ మీకు హెల్ప్ ఆ చేశాయి ఆ శాంతి నుంచి మిస్సెస్ శ్రీయర్ గా మార్చేసింది. కదా, మీ నెయిల్స్ మీకు హెల్ప్ చేశాయి కదా. అవును. యువర్ వెరీ మొన్ననే తీసాను ఫాల్స్ నెయిల్స్, మా కొడుకు తిట్టాడు, మా ఎందుకమ్మా ఇది పెట్టుకొని ఊరికే ఏదైనా ఇది ఓపెన్ చేయాలంటే. ఈ నెయిల్స్ వల్లే డాడీ దొరికారు నాకు అని చెప్పేసి. అది ఒరిజినల్ నెయిల్స్ కదా, ఇది ఫాల్స్ కదా. ఓకే, ఇప్పుడు ఫేక్ నెయిల్స్ పెట్టుకున్నారా? ఓకే, ఇప్పుడు ఈ మధ్యలో ఒక 2 years నుంచి ఏదైనా పిచ్చి పట్టింది, ఒక్కొక్కసారి ఒక్కొక్క పిచ్చి పడుతుంది నాకు. సో అట్లాగే ఇది నెయిల్స్ పిచ్చి పట్టింది. మొన్న వెళ్ళి 31st నైట్ ఏదో నేను పెద్ద పార్టీకి వెళ్ళినట్టు వెళ్ళి పెద్దగా పెట్టుకున్నాను, అది కూడా ఇంకో పెద్దగా పెట్టమని చెప్పాను. సరే లాకర్ ఏదైనా ఓపెన్ చేయాలంటే నా తంబు లేకపోతే వాడి తంబు, నా పెద్దవాడి తంబు, రాత్రి ఏదైనా దాంట్లో ఏదైనా పర్ఫ్యూమ్స్ అని, నా లాకర్స్ డబ్బులు ఏమి ఉండదు, పర్ఫ్యూమ్స్ ఎక్కువ ఉంటుంది, లోగో పర్ఫ్యూమ్స్ అన్ని దాంట్లో పెడతాను. నా చిన్నవాడు మేఘంశం ఉన్నాడు కదా, వాడు దొబ్బేస్తాడు, వాడిది ఫాస్ట్ గా అయిపోతుంది. ఇదే పర్ఫ్యూమ్స్ వాడు 1 week ఒక ఇది యూజ్ చేస్తాడు వాడు. నేను చాలా జాగ్రత్తగా. ఇక్కడే ఉన్నారు మీరు, అన్ని ఓపెన్ గా చెప్పేస్తున్నారు. లేదు, నాకు వాడికి దానికి చాక్లెట్స్ గొడవ అవుతుంది. సో అందుకని అది లాకర్ లో పెట్టి థంబ్ ప్రింట్ పెట్టుకున్నాను. ఇదంతా కూడా తాళం ఎక్కడ కి థంబ్ ప్రింట్ పెట్టుకున్న శాంతి గారు, అది కూడా వాళ్ళ అబ్బాయికి భయపడి. అవును, చిన్న అబ్బాయికి సారీ, ఇప్పుడు హీరో మేఘం శ్రీహరి. సో ఫైనలీ ఇంట్లో లైక్ అంటే సార్ తర్వాత వాళ్ళ ప్లేస్ ని వీళ్ళిద్దరూ ఫిల్ చేశారు అనుకోవచ్చా మీ దగ్గర? యా, అఫ్ కోర్స్, వాళ్ళు లేకపోతే నేను లేదు. ఇద్దరు చూసుకోవడం కానీ, నేను తినకపోతే నాకేం ఇష్టం ఉన్నది వాళ్ళకి తెలుసు. అది వద్దని చెప్తే కూడా ఆర్డర్ చేసి తీసుకుని నా బెడ్రూమ్లో చిన్న డైనింగ్ పెట్టుకున్నాను, 2 chairs, అక్కడ తీసుకొచ్చి పెట్టేస్తారు. ఏదైనా నా ఈటబుల్ స్వీట్స్ కానీ, కొన్ని స్వీట్స్ నాకు ఇష్టం ఉంటుంది, ఫుడ్లో కొన్ని ఇష్టం ఉంటుంది. నేను వాళ్ళకి తెలుసు, నేను ఒకరోజు అట్లా తినకుండా ఉంటానంటే వాళ్ళకి తెలిసిపోతుంది, పని అమ్మాయి చెప్పేస్తుంది. సో అది తీసుకొచ్చి అక్కడ పెట్టేస్తారు. సూపర్ లక్కీ కదా. చాలా మంది పిల్లలు ఇప్పుడు లైక్ అంటే చదువు అయిపోగానే ఏటో ఒకటి ఫారెన్ వెళ్ళిపోతాము అంటే, ఎస్పెషల్లీ మీ ఫ్యామిలీస్లో ఎలా ఉంటుందంటే డెఫినెట్గా బయటకు వెళ్ళి చదువుకోవాలి, లేకపోతే ఏదైనా కోర్సెస్ చేయాలి, ఇలా బయటకు వెళ్తారు. కానీ పిల్లలు ఇద్దరు మీతోనే ఉన్నారు. యా, అఫ్కోర్స్, పెద్దవాడు వచ్చి బాబాకి వచ్చి వాళ్ళని అబ్రాడ్కి ఎక్కడైనా పంపించి చదివించాలని ఉండింది. అంటే వాళ్ళు 10th standard 7th standard ఉన్నప్పుడు ఆయన వెళ్ళిపోయారు. సో దే డజంట్ వాంట్ లీవ్ మీ అండ్ గో.